భారత్కు సరిహద్దు వివాదాలంటే పాకిస్తాన్, చైనాతోనే అనుకుంటారు. కానీ ఆ రెండు దేశాలతో పాటు మరో దేశంతోనూ మనకు సరిహద్దు వివాదం ఉంది. ఆ దేశం నేపాల్. ఒకప్పుడు అఖండ భారత్లో భాగమైన ఈ దేశం కొన్నేళ్లుగా హద్దులు మీరుతోంది. మనం చేసిన సాయాన్ని మరచి మనతోనే కయ్యానికి కాలు దువ్వుతోంది. చైనా అండ చూసుకొని మన భూభాగాలను తన భూభాగాలుగా వాదిస్తూ వచ్చింది. తాజాగా సీన్ రివర్స్ అయింది. ఏ దేశ మద్దతుతో ఇండియాపై కత్తులు దూసిందో ఆ దేశం ఇప్పుడు భారత్తో చేతులు కలిపింది. లిపులేఖ్ మీదుగా సరిహద్దు వాణిజ్యం ప్రారంభించాలని డిసైడ్ అయింది. ఈ నిర్ణయంపైనే నేపాల్ అగ్గి మీద గుగ్గిలమవుతోంది. లిపులేఖ్తో పాటు కలాపాని, లింపియదురా ప్రాంతాలు తమవే అంటూ గగ్గోలు పెడుతోంది. దీనికి మోడీ ప్రభుత్వం కూడా అంతే ధీటుగా బదిలిచ్చింది. ఇంతకు లిపులేఖ్ పాస్ కేర్ ఆఫ్ గా అసలేం జరుగుతోంది? నేపాల్ మనం చేసిన సాయాన్ని మరచి మనతోనే కయ్యానికి దిగడానికి రీజన్ ఏంటి? వాచ్ దిస్. ఇండియా చైనా స్నేహం, లిపులేఖ్ పాస్ మీదుగా వాణిజ్యం. లిపులేఖ్ ప్రాంతం తమది అని వాదిస్తున్న కేపీ ఓలీ సర్కార్. నేపాల్ కుట్రలకు ఇండియా మాకు మాస్టర్ కౌంటర్ ఏంటి? భారత్తో శతాబ్దాల అనుబంధాన్ని పక్కన పెట్టి హిమాలయ రాజ్యం నేపాల్ ఇటీవలి కాలంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. భారత భూభాగాలతో 5 ఏళ్ల కిందట నేపాల్ కొత్త మ్యాప్ రూపొందించడం వివాదాస్పదమైంది. లిపులేఖ్, కాలాపాని, లింపియాదురా ప్రాంతాల్ని తమ భూభాగాలుగా పేర్కొంటూ 2020లో సరికొత్త మ్యాప్ను విడుదల చేసింది. నాటి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం దీనిపై తీర్మానం చేయడంతో పాటు పార్లమెంటులో ఆమోదముద్ర కూడా వేసింది. భారత్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ నేపాల్ వాటిని బేఖాతరు చేసింది. ఇక 2024 మే 3వ తేదీన తమ దేశ కరెన్సీ నోటుపై ఆ వివాదాస్పద మ్యాప్ను ముద్రించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. 2024 సెప్టెంబర్లో నేపాల్ సెంట్రల్ బ్యాంక్ కరెన్సీ నోట్లపై ఇండియా భూభాగాల మ్యాప్ను కూడా జత చేసింది. ఇదంతా అన్నం పెట్టిన భారత్కు సొన్నం పెట్టాలన్న లక్ష్యంతో జరిగింది. చైనా అండ చూసుకుని హిమాలయ రాజ్యం రెచ్చిపోయింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఏ దేశం అండతో మనపై రెచ్చిపోయిందో ఆ దేశమే మనకు దగ్గరవుతోంది. సరిహద్దు వాణిజ్యాన్ని తెరవాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా లిపులేఖ్ పాస్ తెరవాలనే నిర్ణయానికి భారత్, చైనా వచ్చాయి. లిపులేఖ్ పాస్ మీదుగా సరిహద్దు వాణిజ్యం ప్రారంభించుకోవాలని భారత్, చైనా తీసుకున్న నిర్ణయంపై నేపాల్ కస్సుమంది. మహాకాళి నదికి తూర్పున ఉన్న లింపియాదురా, లిపులేఖ్, కాలాపానిలు తమ దేశంలో భాగమని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లోక్ బహదూర్ ఛత్రి వాదించాడు. తమ మ్యాప్లోనూ ఇదే స్పష్టమవుతుందన్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని చైనా ప్రభుత్వానికి కూడా తెలియచేశామన్నాడు. భారత్, నేపాల్ మధ్య ఉన్న సరిహద్దు సమస్యను దౌత్య చర్చలతో పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. ఇంతకు తెగించిన తర్వాత భారత్ మాత్రం ఎందుకు స్పందించకుండా ఉంటుంది? వెంటనే రణ్ధీర్ జైస్వాల్ సీన్లోకి వచ్చారు. నేపాల్ వాదనలపై తీవ్రంగా స్పందించారు. లిపులేఖ్ ద్వారా భారత్, చైనాల మధ్య సరిహద్దు వాణిజ్యం తిరిగి ప్రారంభించడంపై నేపాల్ అభ్యంతరం చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో మా వైఖరి స్థిరంగా, చాలా స్పష్టంగా ఉంది. లిపులేఖ్ ద్వారా మా వాణిజ్యం 1953లో ప్రారంభమై కొన్ని దశాబ్దాల పాటు సాగింది. ఆ తర్వాత పలు కారణాల వల్ల ఇటీవల దానికి అంతరాయం కలిగింది. ఇప్పుడు తిరిగి దాన్ని ప్రారంభించాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి అని పేర్కొన్నారు. నేపాల్ ప్రాదేశిక వాదనల్ని సమర్థించలేమన్నారు. దాని వాదనలపై ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవన్నారు. కృత్రిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులను తాము అంగీకరించబోమని ఉద్ఘాటించారు. ఈ సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నేపాల్, భారత్ సరిహద్దు వివాదం విషయానికొస్తే మన దేశంలో సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్తో సరిహద్దులను పంచుకుంటోంది నేపాల్. అయితే లిపులేఖ్, లింపియాదురా, కాలాపాని విషయంలోనే సమస్య. 370 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న లింపియాదురా, కాలాపాని, లిపులేఖ్ ప్రాంతం ఇండియాది. కానీ నేపాల్ ఆ నిజాన్ని అంగీకరించడం లేదు. ఈ వివాదం అసలు ఎప్పుడు, ఎలా మొదలైందో తెలియాలంటే బ్రిటిష్ కాలం నాటి పరిస్థితుల్ని ఒకసారి పరిశీలించాలి. ఆంగ్లో నేపాల్ యుద్ధంలో హిమాలయ దేశం ఓడింది.
ఆ సమయంలోనే అంటే 1816లో ట్రీటీ ఆఫ్ సుగౌలి అమలుకి వచ్చింది. ప్రస్తుతం నేపాల్ పరిధిలో ఏవైతే ప్రాంతాలున్నాయో అవే ఆ ఒప్పందంలోనూ ఉన్నాయి. అంటే ఆ ప్రాంతాలపైనే నేపాల్కి హక్కులున్నాయి. ఈ ఒప్పందంలో ఉన్న కీలక విషయం ఏంటంటే కాళీ నది, రప్తి నది మధ్యలో ఉన్న భూభాగాల్ని బ్రిటిష్ వాళ్ళకి ధారాదత్తం చేసింది నేపాల్. ఆ మేరకు అంగీకారం తెలుపుతూ సంతకం కూడా చేసింది. అయితే ఈ ఒప్పందంలోని కొన్ని నిబంధనల ప్రకారం కాలాపాని, లిపులేఖ్, లింపియాదొర ప్రాంతాల్ని తిరిగి తమకు అప్పగించాలని నేపాల్ వాదిస్తోంది. ఇక్కడే అస్సలు వివాదం మొదలైంది. నేపాల్కి పశ్చిమ దిక్కున ఉన్న ఈ 3 ప్రాంతాలు మహాకాళీ నదికి తూర్పున త్రిభుజాకారంలో ఉంటాయి. అయితే ట్రీటీ ఆఫ్ సుగౌలిలో నేపాల్ సరిహద్దుల్ని స్పష్టంగా ప్రస్తావించారు. ఒప్పందం ప్రకారం నేపాల్కి పశ్చిమ దిక్కున సరిహద్దు మహాకాళీ నది వరకు ఉంది. ఇక దక్షిణ దిక్కున సూరే రేంజ్ నుంచి తెరాయ్ ప్లెయిన్ వరకు నిర్ణయించారు. అయితే అప్పట్లో నేపాల్ ఈ సరిహద్దుల విషయంలో అసహనం వ్యక్తం చేసింది. పూర్తి ఒప్పందానికి అంగీకారం తెలపలేదు. కానీ బ్రిటిష్ వాళ్లతో పోరాడే సత్తా లేక చివరికి రాజీ పడింది. ఈ 3 ప్రాంతాలు ఉన్న భూభాగం ఇటు ఇండియాకి అటు నేపాల్కి వ్యూహాత్మకంగా చాలా కీలకమైనవి. ఆ మాటకొస్తే చైనాకు కూడా చాలా కీలకం. ఎందుకంటే భారత, నేపాల్, చైనాకి ఇదే ట్రై జంక్షన్. 1962లో చైనాతో యుద్ధం చేసిన సమయంలో భారత్ ఇక్కడే చెక్ పోస్ట్ నిర్మించింది. కాలాపాని, లిపులేఖ్ ప్రాంతాల్లోనే చెక్ పోస్టుల నిర్మాణం జరిగింది. ఇప్పటికీ లిపులేఖ్లో పోలీస్ పోస్ట్ యాక్టివ్ గానే ఉంది. ఇదిలా ఉంటే లింపియాదొర, లిపులేఖ్ నుంచి కాళీ నది పుట్టిందని నేపాల్ వాదిస్తోంది. ఈ 2 ప్రాంతాలు నదికి తూర్పున ఉన్నాయి. ఇవి నేపాల్లోని ధర్చుల జిల్లా పరిధిలోనే ఉన్నాయని, ఇవి ఖచ్చితంగా తమవే అని తేల్చి చెబుతోంది. భారత్ నుంచి కొంత సాయం పొందేందుకు అప్పట్లో రాజులు లిపులేఖ్ని మ్యాప్ నుంచి తొలగించారని వాదిస్తోంది. అంతేకాదు 1962లో చైనాతో యుద్ధం ముగిసిన తర్వాత అప్పటి ప్రధాని నెహ్రూ హయాంలో నేపాల్ రాజు మహేంద్ర కాలాపాని ప్రాంతాన్ని భారత్కి అప్పగించారని అంటోంది. కేవలం భారత భద్రతను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా నిర్ణయం తీసుకున్నారని, అది పూర్తిగా తమదేనని అంటోంది. సుగౌలి ఒప్పందం ప్రకారం కాళీ నది తూర్పు భూభాగం భారత్ పరిధిలోకి, పశ్చిమ భూభాగం నేపాల్ పరిధిలోకి వెళ్ళింది. అందుకే తూర్పున ఉన్న లింపియాదొర, లిపులేఖ్ తమవేనని నేపాల్ వాదించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబడుతోంది. నిజానికి సరిహద్దు వివాదంలో నేపాల్ ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి కారణం డ్రాగన్ దేశమే. ఎందుకంటే ఈ ప్రదేశంలో ఎలాగైనా కాలు పెట్టాలని చైనా ప్రయత్నించింది. ఇప్పటికే నేపాల్తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న చైనా రక్షణ పరంగాను వ్యూహాలు పన్నింది. ట్రై జంక్షన్ గా ఉండడం వల్ల కాలపానిలో కాలు పెడితే భారత్పై పైచేయి సాధించొచ్చు అన్నది చైనా ప్లాన్. ఇందులో భాగంగానే నేపాల్ను పావుగా వాడుకుంటూ భారత్లో ఇబ్బందులు సృష్టించే ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. నేపాల్లో ఇప్పటికే భారత్కు వ్యతిరేకంగా ప్రచారం పెద్ద ఎత్తున జరగడానికి కారణం కూడా బీజింగే. చైనాకు మాత్రమే సొంతమైన మ్యాప్ కుట్రలు నేపాల్లో కనిపించడానికి రీజన్ అదే. కానీ ఇప్పుడు అదే చైనా భారత్కు దగ్గరవుతోంది. నేపాల్ ఏ ప్రాంతాలైతే తమవని వాదిస్తోందో ఆ ప్రాంతాల నుంచే సరిహద్దు వాణిజ్యానికి ముందుకొచ్చింది. కాబట్టి ఈ విషయంలో నేపాల్ ఎంత గింజుకున్నా ఒరిగేదేమీ ఉండదు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కటి మాత్రం నిజం, నిన్నటి వరకు నేపాల్కు మద్దతుగా నిలిచిన చైనా మన వైపు ఉందని రిలాక్స్ అవ్వడానికి లేదు. ఎందుకంటే డ్రాగన్ ఎప్పుడైనా తోక జాడించొచ్చు. కాబట్టి మన దేశ భూభాగాల విషయంలో నిత్య అప్రమత్తత అత్యవసరం.